హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎస్ఎస్సి 2026 ఇంగ్లీష్ ఎగ్జామ్, అందులోనూ పార్ట్ బి అనగానే చాలామందికి కొంచెం టెన్షన్ స్టార్ట్ అవుతుంది కదూ. కానీ అస్సలు కంగారుపడద్దు. సరైన స్ట్రాటజీ ఉంటే చాలు ఈ టెన్షన్ని కాన్ఫిడెన్స్గా మార్చేయొచ్చు. సో ఈరోజు మనం పార్ట్ బిలోని ప్రతి సెక్షన్ని ఈజీగా ఎలా డీల్ చేయాలో క్లియర్గా చూసేద్దాం. మరింకెందుకు లేట్, స్టార్ట్ చేసేద్దామా? ఎస్ఎస్సి ఇంగ్లీష్ పార్ట్ బి మీద కంప్లీట్ గ్రిప్ తెచ్చుకోవడానికి రెడీనా? సరే, ఈ ఎగ్జామ్ని క్రాక్ చేయడానికి మన రోడ్ మ్యాప్ ఇదే. కాంప్రిహెన్షన్ నుంచి మొదలుపెట్టి వొకాబులరీ వరకు ప్రతి టాపిక్ని ఎలా అప్రోచ్ అవ్వాలో, దానికి కావాల్సిన స్ట్రాటజీస్ ఏంటో వివరంగా మాట్లాడుకుందాం. ఓకే, ఫస్ట్ సెక్షన్తో స్టార్ట్ చేద్దాం. అన్సీన్ టెక్స్ట్ కాంప్రిహెన్షన్. క్వశ్చన్ నంబర్స్ 17 నుంచి 21 వరకు ఉంటాయన్నమాట. ఇక్కడ విషయమేంటంటే జస్ట్ చదివి వదిలేయడం కాదు, ఆ పదాల వెనుక ఉన్న డీపర్ మీనింగ్ని ఎంత బాగా అర్థం చేసుకుంటున్నామన్నదే అసలైన టెస్ట్. అసలు ఈ అన్సీన్ కాంప్రహెన్షన్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే మనకి ఇంతకు ముందు ఎప్పుడూ చూడని ఒక పోయం కానీ ఒక టెక్స్ట్ కానీ ఇస్తారు. దాని కింద కొన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. అంటే స్పాట్లోనే దాన్ని చదివి అర్థం చేసుకుని ఆన్సర్స్ పెట్టాలన్నమాట. మరి ఇందులో మంచి స్కోర్ చేయాలంటే కొన్ని విషయాలపై ఫోకస్ పెట్టాలి. ఫస్ట్, ఆ టెక్స్ట్ యొక్క మెయిన్ ఐడియా ఏంటి అంటే థీమ్ అన్నమాట. తర్వాత పదాలకున్న కాంటెక్స్చువల్ మీనింగ్ ఏంటి, ఇంకా స్పీకర్ టోన్ ఎలా ఉంది, సీరియస్గా ఉందా, ఫన్నీగా ఉందా, వాళ్ళు వాడిన లిటరరీ డివైజెస్ ఏమైనా ఉన్నాయా, అండ్ ఫైనలీ రెఫరెన్స్ అంటే వాక్యంలో ఇట్ అని హీ అని వచ్చినప్పుడు అవి దేన్ని సూచిస్తున్నాయో కరెక్ట్గా పట్టుకోవాలి. ఈ పాయింట్స్ మీద గ్రిప్ వస్తే ఆన్సర్స్ చాలా ఈజీగా దొరికేస్తా. రైట్, ఇప్పుడు నెక్స్ట్ చాలా ఇంట్రెస్టింగ్ సెక్షన్, ది ఎడిటింగ్ ఛాలెంజ్. క్వశ్చన్స్ 22 నుంచి 26 వరకు. దీనొక పజిల్లాగా చూడండి. మనం ఒక ఎర్రర్ డిటెక్టివ్ అవతారం ఎత్తి సెంటెన్స్లలో దాక్కున్న మిస్టేక్స్ని కనిపెట్టాలి. సరదాగా ఉంటుంది. ఈ ఎడిటింగ్ పనిని ఈజీ చేసుకోవడానికి ఒక సింపుల్ 3 స్టెప్ ప్రాసెస్ ఉంది. స్టెప్ 1, కాంటెక్స్ట్ కోసం ఫస్ట్ గైడింగ్ సెంటెన్స్ చదవండి. స్టెప్ 2, నంబర్ వేసిన ప్రతి సెంటెన్స్లోనూ ఒకే ఒక్క ఎర్రర్ ఉంటుంది, దాన్ని వెతకండి. స్టెప్ 3, ఆ తప్పుని కరెక్ట్ చేసి మొత్తం సెంటెన్స్ని మళ్ళీ రాయండి. అంతే, చాలా సింపుల్ కదా. అయితే ఈ మిస్టేక్స్ ఎక్కువగా ఎక్కడ దొరుకుతాయి? మన టార్గెట్ లిస్ట్ ఏంటంటే టెన్స్, వర్డ్ ఆర్డర్ అంటే సబ్జెక్ట్ వర్బ్ కరెక్ట్గా ఉందా లేదా అనేది, తర్వాత సబ్జెక్ట్ వర్బ్ అగ్రీమెంట్, ప్రెపోజిషన్స్, ఇంకా ఫ్రేజల్ వర్బ్స్. వీటిపై స్పెషల్ ఫోకస్ పెట్టాలి. ఇంకో ముఖ్యమైనది అడ్జెక్టివ్ ఆర్డర్, దాన్ని అస్సలు మర్చిపోకూడదు. ఆ అడ్జెక్టివ్ ఆర్డర్ అన్నాను కదా, దానికి ఇది ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఇక్కడ చూడండి, అ నైస్ బిగ్ రౌండ్ న్యూ బ్లూ ఫ్రెంచ్ లెదర్ బ్యాగ్. చూసారా ఎన్ని అడ్జెక్టివ్స్ ఉన్నాయో? కానీ అవన్నీ ఒక స్పెసిఫిక్ ఆర్డర్లో వచ్చాయి. మనం అ లెదర్ ఫ్రెంచ్ బ్లూ అని ఎలా పడితే అలా అనలేం. సో ఈ ఆర్డర్ని గుర్తుపెట్టుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. సరే, నెక్స్ట్ సెక్షన్ ఏంటంటే క్లోజ్ టెస్ట్. క్వశ్చన్స్ 27 నుంచి 31 వరకు. ఇది బేసిక్గా ఒక ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ టెస్ట్ అన్నమాట. ఇక్కడ మన గ్రామర్ని, కాంటెక్స్ట్ని అర్థం చేసుకునే స్కిల్ని టెస్ట్ చేస్తారు. ఈ బ్లాంక్స్ని కరెక్ట్గా ఫిల్ చేయాలంటే మనకేం తెలియాలి? టెన్స్, ప్రిపోజిషన్స్ లాంటివితో సరే, వాటితో పాటు మార్ఫాలజీ అంటే ఒక వర్డ్ ఎలా ఫామ్ అవుతుంది, దాని రూట్ ఏంటి లాంటివి తెలియాలి. ఇంకా రిలేటివైజేషన్ అంటే క్లాజెస్ని ఎలా కనెక్ట్ చేయాలో తెలుసుండాలి. ఈ గ్రామర్ స్కిల్స్ ఇక్కడ చాలా హెల్ప్ అవుతాయి. ఓకే, ఇప్పుడు మన నెక్స్ట్ స్టాప్ వొకాబ్యులరీ. క్వశ్చన్స్ 32 నుంచి 36 వరకు. దీన్ని వర్డ్ బ్యాంక్ ఛాలెంజ్ అని పిలవచ్చు. ఇక్కడ మన వర్డ్ పవర్ని రకరకాలుగా టెస్ట్ చేస్తారన్నమాట. ఇందులో స్కోర్ చేయాలంటే జస్ట్ మీనింగ్స్ తెలిస్తే సరిపోదు. కరెక్ట్ స్పెల్లింగ్, సినోనిమ్స్, యాంటోనిమ్స్, ఇడియమ్స్ ఇలా అన్ని యాంగిల్స్లోనూ ప్రిపేర్ అవ్వాలి. అప్పుడు క్వశ్చన్ ఎలా వచ్చినా మనం ఆన్సర్ చేయగలం. హోమోఫోన్స్ పేరు వినడానికి కొంచెం కష్టంగా ఉన్నా కాన్సెప్ట్ చాలా సింపుల్. ఇవి వినడానికి ఒకేలా వినిపిస్తాయి, కానీ స్పెల్లింగ్, మీనింగ్ వేరుగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సన్, సన్ రెండూ వినడానికి ఒకేలా ఉన్నాయి కదా, కాని ఒకటి సూర్యుడు, ఇంకొకటి కొడుకు. అలాగే వే, వే ఈ చిన్న తేడాని గమనించడం చాలా ఇంపార్టెంట్. సరే, అన్ని సెక్షన్స్ చూసాం కదా. ఇప్పుడు ఫైనల్గా సక్సెస్ కోసం కొన్ని కీ పాయింట్స్.
మొత్తం పార్ట్ బి కోసం మీ గేమ్ ప్లాన్ ఇదే. ఈ స్ట్రాటజిక్ చెక్లిస్ట్ని మైండ్లో పెట్టుకోండి. ఫస్ట్, ఎడిటింగ్లో ఒక్కోసారి ఒకటి కంటే ఎక్కువ కరెక్ట్ ఆన్సర్స్ కూడా ఉండొచ్చు. సెకండ్, కాంప్రహెన్షన్లో జస్ట్ పైన ఉన్నదాన్ని చదవకుండా కొంచెం విశ్లేషణ చేసి క్రిటికల్గా ఆలోచించాలి. లాస్ట్ పాయింట్, ఎడిటింగ్ ప్యాసేజ్లని కనీసం 2-3 సార్లు చదవండి. అప్పుడు కాంటెక్స్ట్ని బట్టి తప్పులు ఈజీగా దొరుకుతాయి. చూశారు కదా, ఇప్పుడు పార్ట్ బిని జయించడానికి మన దగ్గర ఒక క్లియర్ రోడ్ మ్యాప్ ఉంది. ఈ స్ట్రాటజీస్ని ఫాలో అయితే ఈ ఎగ్జామ్ని ఫేస్ చేయడం పెద్ద కష్టమేమీ కాదు. అయితే మరి మీ ప్రిపరేషన్లో మీరు తీసుకోబోయే ఫస్ట్ స్టెప్ ఏంటి? ఈ క్వశ్చన్తో మీ ప్లానింగ్ని ఇప్పుడే స్టార్ట్ చేయండి. ఆల్ ది బెస్ట్!